తెలంగాణ యాస ఇట్లా వినబడంగానే ధరలు ఇప్పుడే పక్కని శారానికి ఇస్తే వీళ్ళకు రూపాయి అని చెప్పి ఇట్లా ఇట్లా అంటే మన భాషను యాసను చూసి అక్కడ వాళ్ళు గుర్తుపట్టేసి అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అంటే వీళ్ళకి అమాయకులు అన్నటువంటి ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగాల పోయితే పండుగన మనల పిండినారేవారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు ఆనాడు మాతృభాష కుపించలేదేమి ముక్కోటి బల్గమని తొక్కడన లేదేమి అని అప్పుడే రాసి రజాకారులు ఎప్పుడైతే పల్లెల మీద పడి దండయాత్ర చేస్తున్న టైంలో ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కొంత అంటే కర్ణాటక దగ్గర బార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళు, మహారాష్ట్రకు దగ్గర బార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళకు అటుపోతే పెద్ద చేదనుభవాలు ఏం జరగలేదు. కానీ వరంగల్ ఖమ్మము నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కింద ఆంధ్ర సైడ్ పోయినప్పుడు వాళ్ళు కూరగాయల ధరలు పెంచిండ్రు, ఇళ్ల కిరాయిల ధరలు పెంచిండ్రు, పండుగనబ్బా వచ్చిన ఆపత్తికి వస్తే మనం ఆదుకుంటాం కదా, అర్థం చేసుకుంటాం కదా. కానీ అట్లా జరగలేదు. అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అబ్బా వచ్చిన అప్పుడు చారణ బారానకు ఇళ్ల కిరాయిలు అట్లా ఉండేది ఉంటే వాళ్ళు 3 4 ఎక్కువ తీసుకున్నారు అట్లా ధరలు కూడా.